వివేకా మర్డర్ జరిగి 5 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా ఎన్నికల వేళ సడన్గా జగన్కు వివేకా గుర్తొచ్చారు. ఇన్నాళ్ళు నోరు మెదపని జగన్ ఇప్పుడు విపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. బాబాయిని చంపిన వారు ఎవరో, చంపించిన వారు ఎవరో తెలుసంటున్నారు. కానీ వాళ్ళెవరో మాత్రం జనాలకు చెప్పరు. అంతా దేవుడికి తెలుసంటూ కొత్త తెలివితేటలు ప్రదర్శించారు. ఇంతకీ హూ కిల్డ్ బాబాయ్? ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రచారాస్త్రంగా మారింది. ఈ హత్య అధికారంలో ఉన్నవారే చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ప్రారంభ సభలో వివేకా హత్య గురించి జగన్ కూడా స్పందించారు. నిందను తన చెల్లెలిపైనే వేసే ప్రయత్నం చేశారు. కడప పార్లమెంటుకు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారని టాక్. పులివెందుల నుంచి బరిలోకి దిగేందుకు సునీత సన్నాహాలు చేసుకుంటున్నారు. సునీత, షర్మిల రంగంలోకి దిగితే వివేకా హత్య కేసే హైలైట్ అవుతుంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందనే వాదనను షర్మిల వినిపిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలిసే హత్య జరిగిందని, ఇందులో అవినాష్ ప్రధాన సూత్రధారి అని ఆమె పలుమార్లు ఆరోపించారు. సిబిఐ వారు కేసు నమోదు చేసి విచారణకు పిలిపించినా అరెస్టు కాకుండా ఉన్నాడంటే దాని వెనుక ప్రభుత్వ హస్తముందన్నారు. తన తండ్రి చావుకు అవినాష్ రెడ్డి ప్రధాన కారణమని, ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేదని వివేకా కుమార్తె సునీత పలుమార్లు నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న మా అన్నకు కూడా విషయం తెలుసని, అయినా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బంధువులే హత్యకు కారకులైతే ఎవరికి చెప్పుకోవాలని ఆమె వాపోయారు. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా వివేకా హత్యను ఇంట్లో వారే చేయించారని, అందుకు ఆధారాలు ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్స్గా మారిన వారు కూడా ఇదే చెబుతున్నారు. గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు వాళ్ల బాబాయ్ కాకుండా వేరే వాళ్ళు అయితే సీఎం జగన్ స్కెచ్ వేసి హంతకులో అంతు చూసేవారని దస్తగిరి నేరుగా కోర్టుకే చెప్పారు. 5 ఏళ్లుగా వివేకా హత్య కేసు సాగుతూ ఉండడం, అదే ఎన్నికల్లో విమర్శనాస్త్రంగా మారడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వైఎస్ షర్మిల, సునీత ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం కావడం వల్ల జరగబోయే ప్రచారం తప్పకుండా వివేకా హత్య చుట్టే ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఇడుపులపాయల నుంచి రోడ్ షో చేసుకుంటూ ప్రొద్దుటూరు వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్. చాలా ఓపికగా, సుదీర్ఘంగా తన పరిపాలన గురించి, తనపై వస్తున్న ఆరోపణల గురించి ప్రజలకు రివర్స్ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేశారు. స్పీచ్లో హైలైట్ ఏమిటంటే వివేకా హత్య విషయంలో ఇంకా బుకాయించే ప్రయత్నం చేయడం. తాము చంపలేదని, చంపించలేదని చెప్పలేదు, కానీ దేవుడికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసంటూ కొత్త తెలివితేటలు ప్రదర్శించారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారు, ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బతీసే రాజకీయం చేస్తున్నారు, ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి అని జగన్ ప్రశ్నించారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయమని ఆరోపించారు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపి బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని, ఆ హంతకుడి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబుకి సంబంధించిన వారేనని, చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు తన వాళ్ళు అన్నారు. జగన్ ఈ మాటలు చెబుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవారు ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అలా వింటూ ఉండిపోయారు. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. విపక్షాల పొత్తులపైన జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారన్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన స్వరం దగ్ధమైంది. తన చెల్లెలను కూడా తన మీదకు యుద్ధానికి తెస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని వారికి కొత్తగా ఉంటుందేమో కానీ అన్నీ తెలిసిన వారికి మాత్రం కాస్త వింతగా ఉండేలా ప్రసంగం సాగింది. అయితే ప్రతి సభలోనూ జగన్ ఆవేశపడేవారు. ఈ సభలో అంత ఆవేశం చూపించలేదు. వివేక హత్య కేసు కీలకంగా మారుతున్న సమయంలో దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు అసలు పట్టించుకొని వివేక కేసు గురించి జగన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిన వాస్తవమే. మరి జగన్ మాటల్ని జనం నమ్మినట్లేనా?